దేశంలో 100 మందికి పైగా ఉభయ వేదాంత ప్రవర్తకులను తీర్చిదిద్దిన గోపాలాచార్య స్వామి వారి శిక్షణ, చిత్తూరు సంస్కృత భాషా ప్రచారిణి వారు నిర్వహించిన 5 పరీక్షలలో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత, శ్రీపెరంబదూరు జీయర్ స్వామి, తిరుమల జియ్యంగారులు పెట్టిన పరీక్ష, శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి, కందాళ వెంకటాచార్య స్వామి వార్ల పరిశీలన, 48 గంటల ఉపవాస జాగరణ దీక్ష, ఇన్నింటిలో నెగ్గిన పరిపక్వత, పసితనపు పవిత్రత, సన్యస్తమ్మయా 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 అంటూ పూర్వాశ్రమానికి తర్పణాలు విడిచి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న మహాయోగం ఈ సన్యాసం. యావజ్జీవితం సాగే యాగం ఈ సన్యాసం. స్వార్థపూరితమైన కర్మలను, ధనధాన్యములను, సంతాన సంపదను త్యాగం చేసి సాగే ఈ అమృత పదానికి, అద్భుత పదానికి జై జై అన్న వేదమాత మధుర హృదయం ఈ సన్యాసం. ఇంతటి సమరంలో వల్మీకము కరిగిన వాల్మీకిలా, మానవత్వాన్ని సృష్టి చేసే బ్రహ్మర్షిలా, కుసుమకోమల నవయవ్వన ప్రాయపు శ్రీమన్నారాయణాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారుగా సంసిద్ధులైన వేళ నింగి తల వంచి నేలను తాకి అతని పదస్పర్శలో మురిసే నీవెంత ధన్యురాలవే అన్న ఆనందహేళ ఈ సన్యాసం. 1980 ఫిబ్రవరి 23వ తేదీన 23 ఏళ్ల శ్రీమన్నారాయణాచార్యులు సన్యాసాశ్రమ స్వీకారం చేసి చిన్నజీయర్ స్వామిగా దర్శనమిచ్చిన వేళ. శాంతికి తెలుపు, ప్రేమకు ఎరుపు చిహ్నముగా దాల్చిన ఊర్ధ్వపుండ్రం, మనసులో తలచినదే మాటలో చెప్పి, మాటలాడినదే ఆచరణలో చూపే మనోదండం, వాగ్దండం, కాయదండానికి ప్రతీక అయిన త్రిదండం, జీవాత్మ పరమాత్మ ప్రకృతికి ప్రతీక అయిన త్రిదండం ధరించి శిఖా యజ్ఞోపవీతాలతో చెరించే వేదధర్మంలా ఉన్నారు శ్రీ చిన్నజీయర్ స్వామి. మళ్లీ చిన్న వయస్సులోకి వెళ్లిన శ్రీ పెద్ద జియ్యరులా అన్నట్టున్నారు శ్రీ చిన్నజీయర్ స్వామి. జియ్యరులయ్యారో లేదో వెంటనే నేనున్నానని ఎదురుగా నిలుచుంది పెద్దస్వామి వారు తిరుమల కొండపై సంకల్పించిన 1008 కుండాల మహావిష్ణు యాగం. చిరునవ్వుతో బలిని గెలిచిన వామనునిలా, ముల్లోకాలు కొలిచిన త్రివిక్రమునిలా యాగాన్ని పూర్తిగా వించారు చిన్నజీయర్ స్వామి. ఇక పెరుగుదల ఆగలేదు. అక్కడి నుండి ప్రతిక్షణం ఓ 1000 కుండాల యజ్ఞంగానే సాగింది ఆయన ప్రయాణం. ఈ ప్రయాణంలోనే క్రమపరిణితి చెందే సీతాకోక చిలుకల ఎన్నెన్నో అందాలు, ప్రత్యేకతలు సంతరించుకున్నారు శ్రీ చిన్నజీయర్ స్వామివారు. చిన్నజీయర్ స్వామి అన్న పేరు వినగానే మొట్టమొదట గుర్తొచ్చేది అత్యంత ఆకర్షణీయమైన ఆయన రూపం. ఆశిష్ఠో దృఢిష్టో బలిష్ఠ అన్నట్లు యోగానుష్ఠానాలతో బలిష్టమైన సుందర విగ్రహం ఆయనది. పుటం పెట్టిన బంగారపు రంగు, విశాలమైన లలాటం, పెద్ద పద్మాల వంటి కళ్ళు, అద్దాలలాంటి చెక్కిళ్ళు, కోటేరు నాసిక, మెరికలు తిరిగే మెరుపుల జుట్టు, తనుమంతా ఏవేవో కాంతిపుంజాల కనికట్టు. సాముద్రికా శాస్త్రం సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఆయన ఆకృతి ముందు. అందుకే ఎంతమంది ఆయన ప్రక్కనున్నా సరే ఆయననే చూడాలనిపించే ఆత్మ సౌందర్యం, ఆకృతి సౌందర్యం ఒక్కటై కనిపిస్తాయి ఆయనలో. కనుకనే దేవుడున్నాడో లేడో తెలియదు కానీ ఉంటే గింటే చిన్నజీయర్ స్వామంత నిర్మలంగా ఉంటాడని అన్నాడో ముస్లిం సహోదరుడు. ఓసారి ఆయన రామాయణ పాఠం చెబుతుంటే ఠక్కున లేచి, మీకంటే బావుంటాడా అండి రాముడు అని అడిగాడో 10 ఏళ్ల పసిపాపడు. లేత తమలపాకు చిగురులాంటి సుందరాంగుడి అందం చూసి నా జన్మ ధన్యమైందని కన్నీళ్లు కార్చాడు 2000 పైచిలుకు నాటకాల్లో నటించిన ఓ 70 ఏళ్ల కళాకారుడు. హిమాలయం నుంచి వెంకటాచలం దాకా ఎందరో సాధువులను చూశాను కాని చిన్నజీయర్ స్వామి తేజం అగ్నిపుంజం అని అంటుంటారు తలకోన ఆశ్రమ నిర్వాహకులు శ్రీ శ్రీనివాసానంద స్వామి. అగ్నిహోత్రం కన్నా శక్తివంతమైన అస్ఖలిత బ్రహ్మచర్యంలో పుటం పెట్టబడి ఊర్ధ్వరేతస్కులైనందుకే ఈ ఉజ్వల కాంతి ఆయన నఖ శిఖ పర్యంతం సౌందర్య తాండవం చేస్తోంది అంటారు ఎందరో వేద ఆగమ మంత్ర శాస్త్రవేత్తలు. ఏ మాయలు మంత్రాలు చెయ్యని ఆయన చేసే ఒకే ఒక్క మహేంద్రజాలం ఆయనకు దేవుడిచ్చిన ఈ సహజ సౌందర్యం. ఈ సమ్మోహనాస్త్రంతోనే ఆయన లక్షల మందిని బొమ్మల్లా కూర్చోబెట్టి ఏకకాలంలోనే చెప్పవలసిన మంచిని చెప్పేస్తారు. ఆయన పైకి తెల్లగా తీయగా ఉండే హోమియోపతి మందు, లోపల ఆరోగ్యాన్ని కలిగించే ఔషధాల విందు. రూపమేవాస్యై తన్మహిమానం వ్యాచస్తే, నీ రూపం చెబుతోంది నువ్వెంత గొప్పవాడివో అంది వేదం దేవుడిని.
అందుకే చెప్పాల్సి వచ్చింది ఈ గురుదేవుడి అందాన్ని. తాటాకు పందిళ్ళు, మామిడి తోరణాలు, రంగురంగుల రంగవల్లులు, సన్నాయి మేళాలు, అబ్బో ఎంత హడావిడి చేస్తే అప్పటికి పండగ కాబోలుననిపిస్తుంది. ఇవేం అక్కరలేదు, ఒక్కసారి ఉత్కంఠ నిశ్శబ్ద వాతావరణాన్ని పూరించే శంఖనాదంలాంటి ఈయన గొంతు వినిపిస్తే ఇట్టే పండగ వాతావరణం పండు వెన్నెలలు కురుస్తుంది. చూడండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఒక్కసారిగా శతకోటి ప్రణవనాదాలు మారుమురుగుతాయి ఆ గొంతులో. 6 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలమ్మ దాకా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పటంలో ఆయనకు ఆయనే సాటి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఉదాహరణ చెబితే చిన్నజీయరస్వామివారే చెప్పాలి.